నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. రాజకీయాల కంటే ముందు శివరాత్రి అనగానే మీరు నిర్వహించే ఇండస్ ఫౌండేషన్ గురించి ఒక కార్యక్రమం మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం కూడా నడుస్తుంటే ఈసారి ఆ ఏర్పాట్లు చేస్తున్నారా? మీరు పార్టీ మారిన తర్వాత మొదటిసారి అనుకుంటా. సో ఎవరెవరిని పిలవబోతున్నా, ఎట్లా ఉండబోతుంది? ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, ఒక గొప్ప శైవక్షేత్రం కాబట్టి శివరాత్రి సందర్భంగా ఆ కళా వైభవాన్ని, ఆ సాంస్కృతిక వైభవాన్ని, శివతత్వాన్ని చాటే విధంగా సామూహిక జాగరణ కోసము మేము ఒక 5 ఏళ్ల క్రితం మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని హన్మకొండ వేదికగా ప్రారంభించాం. దిగ్విజయంగా 4 సార్లు మేము దాన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి 5వసారి మేము ఏర్పాటు చేయబోతున్నాం. నేను బీఆర్ఎస్లో అడుగుపెట్టిన తర్వాత గత సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగింది. ఈసారి మళ్ళీ ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇది ఒక పార్టీ కార్యక్రమం, ఒక రాజకీయ నాయకుడి కార్యక్రమం కాదు. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా ఓరుగల్లు కార్యక్రమంగా, శివుడి పండుగగా మేము నిర్వహిస్తాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు దాన్ని హక్కున చేర్చుకుంటారు. సుమారు 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి దాని తగిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించినాం. ఇక రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మేము భావిస్తాం. సామాజిక కార్యకర్త రాజలింగం హత్య తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయ హత్యగా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇక బీఆర్ఎస్ హస్తం ఉంది. కాళేశ్వరం విషయంలో కీలక నేతలు బయటకు వస్తారనే ఉద్దేశంతో హియరింగ్ ఉన్న నేపథ్యంలో దీన్ని హత్య వెనుక బీఆర్ఎస్ ఉందనేది ఒక పెద్ద ఆరోపణ. ఈ చిల్లర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం. డైవర్షన్ పాలిటిక్స్ మీదనే పబ్బం గడుపుతా ఉన్నాం. అంటే ఏదైనా ఒక అంశం తెర మీదకి రాగానే ఆ అంశాన్ని నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇంకో అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేటటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు మీరు నిందలు వేస్తూ ఉన్నారు? పరిపాలన చాతగానటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. రోడ్ల మీద హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతున్నది. దీని మీద అసలు ఇప్పటివరకు ఏదైనా రివ్యూ జరిగిందా? ఏది లేదు. కానీ ప్రతిదానికి బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్ళాలా? మరి అన్ని బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్ళడం, మరి మీరెందుకు పరిపాలన చేయడం? మాకు చేత కాదు, పరిపాలన చేయడం చేత కాదని పక్కన తొలితే చేతనైనోడే పరిపాలన చేస్తాడు. ఇది ఒక దిగజాడు రాజకీయం, అంతే, అంతకంటే ఇంకా వేరే ఏం లేదు. సో బై ఎలక్షన్స్ గురించి పదే పదే బీఆర్ఎస్ నుండి ప్రకటనలు వస్తున్నాయి. కేటీఆర్ కానీ, తాజాగా కేసీఆర్ కానీ, ఇక మీ లాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎమ్మెల్యేల అనాహత వేట అనేది స్పీకర్ పరిధిలోని విషయం. అయితే ఈ నేపథ్యంలో ఏం చెప్తారు? త్వరలో ఉప ఎన్నికలు అంటూ కూడా ప్రతిసారి కామెంట్ చేస్తున్నారు. వాస్తవమే. రాజీనామాను ఆమోదించడమా లేదా పార్టీ మారినప్పుడు దాని మీద చర్య తీసుకోవడం, ఇది స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం. కానీ ఈ దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతితో సహా ఎవరైనా కూడా చట్టానికి అతీతం ఏం కాదు, అతీతమైనటువంటి శక్తి అసలే కాదు. ఎందుకంటే స్పీకరు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి ఒక కాలపరిమితి ఉండాలి కదా. 6 నెలలు, 1 ఇయర్ లేదా అంతకంటే ఎక్కువ ఇంకెన్ని రోజులు తీసుకుంటావు నువ్వు? ఇప్పటికి 14 నెలలు అయిపోయింది కొంతమంది పార్టీ మారి. ఈ రోజు వరకు కూడా మీరు నిర్ణయం తీసుకోలే. ఎంత నిర్ణయం అంటే ఎంత సమయం? పాపం స్పీకర్కి అర్థమవుతలేదు పార్టీ మారలేదని. పాపం ఆయనకు అర్థం కానంత పరిస్థితిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ విషయం మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టు మెట్లెక్కింది, తలుపు తట్టింది. తప్పకుండా మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, కోర్టు న్యాయం చేస్తుందని చెప్పి. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి వాటి మీద ఒక తీర్పునిచ్చింది కాబట్టి అలాంటి తీర్పునే వస్తాయి. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డంకా ఊహించడం ఖాయం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదని ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీజేపీ టార్గెట్ చేసి మాట్లాడుతుంది. నిజంగా పోటీ గెలిచే దమ్ముంటే ఎందుకు పోటీ చేయట్లేదని కూడా పీసీసీ అధ్యక్షుడు కూడా చెప్తున్న నేపథ్యంలో ఏమాన్సార్? ఆ రోజు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటమి చెందినటువంటి సందర్భంలో కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నేను 3 జిల్లాల్లో పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించడం జరిగింది, 4 లీటర్ల నీళ్ళు తాగిపించడం జరిగింది. నువ్వా నేనా అన్న చందంగా జరిగినటువంటి పోటీలో నైతికంగా నేనే విజయం సాధించిన. టెక్నికల్గా వాళ్ళు విజయం సాధించి ఉండొచ్చు. అలాంటి
బీఆర్ఎస్ పార్టీ ఏదో ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కోలేక పారిపోతుందని చేసేటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కాదు. గతంలో టీచర్ ఎమ్మెల్సీ ఎప్పుడు కూడా ఈ రెండు టీచర్ ఎమ్మెల్సీలు పోటీ చేయలేదు, కాబట్టి ఈసారి కూడా పోటీ చేయట్లేదు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికను పట్టుకొని ఇంకా టీఆర్ఎస్ పార్టీ అట్లా అయింది, టీఆర్ఎస్ పార్టీ ఇట్లా అయిందని మాట్లాడడం ఇది అవివేకం అవుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అసలు ఎన్నికలు ఎందుకు పెడతలేదు కాంగ్రెస్ పార్టీ? ఎన్ని నెలలైంది సర్పంచ్ యొక్క కాలపరిమితి ముగిసి ఎన్ని నెలలు అయింది? ఎందుకు ఈ కాలయాపన? దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించాలి. వాస్తవం ఏందో తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బలమేందో కాంగ్రెస్ పార్టీ బలమేందో తెలిసిపోతుంది కదా. కాబట్టి ప్రజల్ని ఫేస్ చేయడానికి ముఖం లేక పారిపోతూ మీరు ఇంకా ఈరోజు మాట్లాడితే ఇట్లా ఈరోజు గ్రామ సభలు పెడితే ప్రజలు తరుముతూ ఉన్నారు. ఇప్పటి నుండి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోవాలంటే హెల్మెట్లు పెట్టుకొని పోవాలి. హెల్మెట్లు పెట్టుకోకుండా పోతే వీడు కాంగ్రెస్ కూడా అని చెప్పేసి ఓ కోడిగుడ్డో ఈడుగుడ్డో తీసి మొఖాన కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 6 గ్యారంటీలు 420 హామీలు మీరు అమలు చేయనంత కాలము మీరు హెల్మెట్లు పెట్టుకొని పోతే చాలా బాగుంటుంది. సో చివరిగా చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సభలో మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనకు అలాగే 14 ఏళ్ల పాలనకు పోటీ పెట్టుకుందాం, సవాలుకి సిద్ధమైన మేము మెరుగైన పాలన అందించామని కూడా రేవంత్ రెడ్డి చెప్పినారు. ప్రజలే ఆ సవాల్ని తీసుకున్నారు, ప్రజలే దాని మీద స్పందిస్తూ ఉన్నారు. ఎవరో మళ్ళీ ప్రత్యేకంగా సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు. నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఈరోజు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఒకసారి చూడాలి. కన్న తల్లి కొడుకు శాపనార్థాలు పెడుతుందా అండి? కానీ కన్న తల్లి లాంటి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లి కొడంగల్ నియోజకవర్గం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి శాపనార్థాలు పెడుతున్నది. అంటే నీ పరిపాలన ఎంత బాగుంది, బీఆర్ఎస్ పరిపాలన ఎంత బాగుండే ప్రజలు ఆల్రెడీ బేరేజ్ వేస్తున్నారు. ఇక ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా సవాళ్ళు, అరే నీకు ముఖ్యమంత్రిగా నేను పరిపాలన చేయమని చెప్పి అధికారం ఇస్తే నేను సవాలు విసురుతా, నేను తొడలు కొట్టుకుంటా, నేను మీసాలు తిప్పుతా, ఇవి కాదు చేయాల్సింది. ముఖ్యమంత్రి అంటాడు ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి, ఒక విజన్ ఆవిష్కరించాలి. ఆ విజన్ దిశగా రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా మరి దాని మీద మొత్తం ఫోకస్ చేసే విధంగా చేసినప్పుడు రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. అధికారం ఇచ్చారు ప్రజలు, కానీ అధికారం చేసి పాలన చేయకుండా మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చాల్సిన అవసరం ఉందంటూ కూడా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కేనపర్సం వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.